సో గైస్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. రెస్టారెంట్ కుతిరాన్ టనల్. ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో వచ్చామన్నమాట. ఫస్ట్ టైం నేను కేరళ రావడం మన ఛానల్లో చూపించడం కూడా ఫస్ట్ టైం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు కొచ్చిన్ ట్రావెల్ చేసిన. కొచ్చిన్ అంటే ఎర్నాకుళం కూడా అంటారు. అది కేరళ స్టేట్లో ఉంది. మన కేరళ వెళ్తున్నాను ఇవాళ నేను. వెనకాల ఉండేది మన పికప్ వ్యాన్ బిగ్ బస్ ట్రావెల్స్. ఇప్పుడు మెయిన్ బస్ వస్తుంది. ఇది ఓలో బస్సు, వోల్వో 9600 V8R ఇంజిన్ అనమాట. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు మాత్రం, ఎందుకంటే నా ఛానల్లో ఫస్ట్ టైం నేను కేరళ చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడు కర్ణాటక దాకా వెళ్ళాను, తమిళనాడులో చెన్నై వెళ్ళాను. ఇప్పుడు మనము వయా హోసూరు, కోయంబత్తూరు అటు నుంచి కొచ్చిన్ వెళ్తాం. సో కర్ణాటక, తమిళనాడు, కేరళ 3 స్టేట్స్ పాస్ అయ్యి వెళ్తాం అన్నమాట. అండ్ వయా ఆంధ్రప్రదేశ్, కామన్ మీకు తెలిసిందే, తెలంగాణ, ఆంధ్ర అట్లా వెళ్తూ ఉంటాం మనము. సో బస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. పైగా ఓలో బస్సు, సూపర్ జర్నీ. సో గైస్ ఇక్కడ యాస్ ట్రావెల్స్ వోల్వో B11R స్లీపర్ అండ్ సిట్టింగ్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా కొచ్చిన్, నాగర్కోయిల్ అటు వెళ్తాయి, ట్రివాండ్రం సర్వీస్ ఇవన్నీ. అండ్ డెల్టా ట్రాన్స్పోర్ట్ది కోయంబత్తూరు బండి. అండ్ మనది బిగ్ బస్, ఇది కొచ్చిన్కి వెళ్తుంది. వీళ్ళది ఇంకో సర్వీస్ కూడా ఉంది కొత్తది, అది నాగర్కోయిల్ కన్యాకుమారి దాకా వెళ్తుంది అన్నమాట. అది వెళ్ళిపోయింది. సో నేను ఇవాళ కొచ్చిన్ ట్రావెల్ చేస్తున్నాను ఈ బస్సులో. ఇదే మన బస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బస్. బిగ్ బస్ ట్రావెల్స్ వోల్వో 9600 మల్టీ యాక్సిల్ ప్లాటినం క్లాస్ స్లీపర్ బస్. ఇది మల్టీ యాక్సిల్ బస్ ఇది. సో గైస్ ఇదే మన బస్సు, బిగ్ బస్ వోల్వో 9600. ఎక్సలెంట్ ఉంది బస్ మాత్రం. లోపల చూపిస్తా చూడండి, ఇంటీరియర్ వ్యూ చూద్దాము ఈ బస్ ఎలా ఉందో. సో బిగ్ బస్ వోల్వో 9600. ఇది అప్పర్ బర్త్ విత్ AC వెంట్స్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్స్. పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ ఇస్తారు మనకి. వాటర్ బాటిల్ కూడా ఇస్తారు, రన్నింగ్లో చూపిస్తాను. కింద ఏమో లోవర్ బర్డ్స్, ఇటు సైడ్ సింగిల్ అండ్ డబుల్ బర్డ్స్. చాలా బాగుంది బస్ మాత్రం. అయితే మెయింటెనెన్స్ అన్ని ఓలోలు ఒకేలా ఉంటాయి, బట్ మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ప్రతి బస్కి మెయింటెనెన్స్ ఒక రకంగా ఉంటుంది. సో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత క్లాస్గా ఉంటుంది బస్ మాత్రం. ఇది ఫుల్ AC స్లీపర్ బస్ ఇది. CC కెమెరాస్ ఉన్నాయి, సెక్యూరిటీ. సో గైస్ ఇప్పుడే మనం ఆరాంగఢ్ దాటామన్నమాట. టైం ఎగ్జాక్ట్ 3:10 అవుతుంది. సో రేపు బై మార్నింగ్ 10:30, 11 కల్లా మనం ఎర్నాకుళం రీచ్ అవ్వాలి కొచ్చిన్. చూద్దాం ఎలా సాగుతుందో మన జర్నీ ఇవాళ. వోల్వో B8R 9600 బస్ ఇది, బ్రాండ్ న్యూ కొత్త బస్సు. ఫస్ట్ టోల్ గేట్ పాస్ అవుతున్నాం ఈ రూట్లో. మనం జడ్చల్ల దగ్గర ఉన్నాం గైస్. టైం 4:30 అవుతుంది ఎగ్జాక్ట్. ఇక్కడ మనకి ఇప్పుడు టీ బ్రేక్ ఉంటుంది. సో ఇక్కడ టీ బ్రేక్ ఉంది గైస్ మునావర్ హోటల్లో. ఎగ్జాక్ట్ టైం 4:30 అవుతుంది. జనరల్గా మనం బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడే ఆపేవారు. అన్ని బస్సెస్ ఉండే, మన పాత వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చాలా ఫేమస్ ఈ హోటల్ ఈ రూట్లో. సో ఆఫ్టర్ టీ బ్రేక్ మనం బయలుదేరామాట జడ్చర్ల నుంచి. ఇప్పుడు డైరెక్ట్ మన డిన్నర్ బ్రేక్ గుత్తిలో ఉంటుంది మనకి 8:30 ఆ టైంకి.
సో నెక్స్ట్ మన పికప్ వచ్చేసి కర్నూలు. సో 6:15 కల్లా మనం కర్నూలు రీచ్ అయిపోతాం ఇంకొక 1.5 అవర్లో. నేను ఇంకా నైట్ నాకు నిద్ర వచ్చారు క్యాబిన్లోనే. ఇవాళ చాలా ఎంజాయ్ చేస్తాను క్యాబిన్లో ఈరోజు నేను. ఫుల్ లాంగ్ జర్నీ, ఫస్ట్ టైం నా ఛానల్లోనే ఫస్ట్ టైం నేను కేరళ వెళ్ళడం. లాంగ్ ట్రిప్, ఆల్మోస్ట్ ఒక 1250 కిలోమీటర్స్ జర్నీ మనది ఇవాళ. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2600. ఇవాళ మన ఫస్ట్ పైలట్ పేరు చంద్రశేఖర్. అన్నకి ఆల్మోస్ట్ 22 years ఎక్స్పీరియన్స్ వోల్వో మీద అనమాట. దివాకర్ అన్ని అప్పటి నుంచి ఈయన వోల్వోనే తోలుతున్నారు అన్న. సో ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్నాం. తెలంగాణ నుంచి ఆంధ్ర ఎంటర్ అవుతాం మనం. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. 6:15 కల్లా కర్నూలు రీచ్ అయిపోతాం మనం ఇప్పుడు. అప్పుడప్పుడు నేను ఇట్లా సీనియర్ డ్రైవర్ని కలిసినప్పుడు నేను హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు. 20 years ప్లస్ వోల్వో ఎక్స్పీరియన్స్ అంటే గ్రేట్ అసలు. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 6:20 అయింది. మనం కర్నూలు టోల్గేట్కి వచ్చాము. లైక్ ఇదే బార్డర్ యాక్చువల్లీ. తెలంగాణ నుంచి మనం ఆంధ్ర ఎంటర్ అయిపోతాం ఇక్కడ నుంచి, బార్డర్ నుంచి. So entered Andhra Pradesh from Telangana. సూర్యుడు అస్తమిస్తున్నాడు కృష్ణా నది మీద నుంచి. వర్షాలు బాగా పడ్డాయి కానీ నీళ్లు చాలా బాగున్నాయి. లేదా అసలు మామూలు డ్రై కనిపించింది ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి. బాగున్నాయి వాటర్, చాలా బాగున్నాయి ఈసారి. మనం ఇప్పుడు గుత్తి దగ్గరలో ఉన్నాం గాయస్. టైం 8 అయింది. 8:30కి మనకు డిన్నర్ బ్రేక్ ఉంటుంది గుత్తి దగ్గర. సో మనం ఇప్పుడు అనంతపురం అటు నుంచి బెంగళూరు వెళ్తాం. బెంగళూరు సిటీ నుండి హోసూరు, అటు నుంచి కోయంబత్తూరు, అటు నుంచి అలా వెళ్తాం అన్నమాట. సో మనం బెంగళూరు దాటేలోపు నైట్ 1:30 అవుతుంది సిటీ ఎంటర్ అయ్యేటప్పటికి. మార్నింగ్ 7:30కి కోయంబత్తూరులో ఉంటాము. అటు నుంచి మనం డైరెక్ట్ కేరళ ఎంటర్ అయిపోతాం. కేరళ ఎంటర్ అయ్యి మనం కొచ్చిన్ వెళ్ళేలోపు మార్నింగ్ 11:30 అవుతుంది. ఇంకా నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కేరళ. నేను కేరళ చూడాలి. ఫస్ట్ టైం కేరళ వెళ్తున్నాను, అది బస్సులో వెళ్తున్నారు ఈ రూట్లో. నేను కేరళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇదంతా మన రూట్ చూసింది ఎప్పుడు నైట్ డేలో కవర్ చేస్తాం, ఈసారి తొందరగా కవర్ చేస్తున్నాం మనం ఈ రూట్లో. జనరల్గా నేను నైట్ హైదరాబాద్లో బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఈ రూట్లో పాస్ అయ్యేవాళ్ళం అన్నమాట. ఈసారి నైట్ 8 o'clockకే పాస్ అవుతున్నాం ఇక్కడ నుంచి. బెంగళూరు మనం 12:30, 1 కల్లా ఎంటర్ అయిపోతాం. కల్లాడ యాస్ వెళ్ళిపోయింది. సో గైస్ మన యాస్ ట్రావెల్స్ ఇవన్నీ ఇక్కడ ఆపేవారు. సో కల్లాడ కూడా ఇది మనతో పాటు కొచ్చిన్ బండి ఇది వచ్చేది. వీళ్ళు డిన్నర్ బ్రేక్ వెళ్ళిపోతున్నారు. మనం ముందు ఆగుతాం డిన్నర్ బ్రేక్కి. Stoppage will be for 20 minutes. Passengers are requested to finish up their dinner within this time. Passengers are requested to take their valuables with them only. Any lost or theft claim will not be entertained by Big Bus. प्रिय यात्रियों, द्वारा किसी सामान के खो जाने पर या चोरी होने के किसी भी दावे पर विचार नहीं किया जाता।
సో గైస్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయింది. ఫుడ్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్లో. 8:45 మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. మనం 12:30 కల్లా బెంగళూరు ఎంటర్ అయిపోతాం సిటీ. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం నేను కేరళ వెళ్తున్నాను, లైక్ బెంగళూరు దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఈ రూట్లో ఎన్నోసార్లు ట్రావెల్ చేశాను కానీ నేను ముందుకు వెళ్ళలేదు ఎప్పుడు. సో ఫస్ట్ టైం లాంగ్ జర్నీ, సమ్ 1250+ కిలోమీటర్స్ వెళ్తున్నాను ఈసారి. సో ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మన సెకండ్ పైలట్ నాగరాజన్ ఎక్కారన్నమాట. కుర్తి నుంచి పొద్దున ఇంకా ఎక్కడ సేలం అక్కడ నడుపుతారైనా. ఇప్పుడు డిన్నర్ బ్రేక్ నుంచి బయలుదేరా మనం. ఫుడ్ చాలా బాగుంది రెస్టారెంట్లో. అమోఘ రెస్టారెంట్ పేరు. సో టైం ఎగ్జాక్ట్ 9 అయింది. మన అనంతపూర్ దగ్గరలో ఉన్నాము. సో మనం 9 అంటే 9:30. సో బై 12:30 మనం హెబ్బాల్ రీచ్ అయిపోతాం, బెంగళూరు ఎంటర్ అయిపోతాం. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 9:20 అయింది. మన అనంతపురంలో ఉన్నాము. ఇదే మన బస్, బిగ్ బస్, అనంతపురం సిటీ. అనంతపూర్ నుంచి బెంగళూరు 3 hours హెబ్బాల్. డైరెక్ట్ ఇంక హెబ్బాల్ కలుస్తాను నేను. ఎందుకంటే రూట్ అంతా చీకటి, ఏం చూపించాను ఇంక అంత బాగోదు. ఆఫ్టర్ బెంగళూరు నేను ఎప్పుడు కవర్ చేయలే కాబట్టి ఆ రూట్ అక్కడ కవర్ చేస్తాను ఇంకా నేను. ఎగ్జాక్ట్ 12:30 అయింది గైస్. మనం బెంగళూరు హెబ్బాల్ దగ్గర ఉన్నాం. మనం ఎస్టీ మాల్ దగ్గర. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. మనం ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం గైస్. సో గైస్ ఫ్యూయల్ బ్రేక్కి మనము అత్తిబేల్ లాగామన్నమాట. నాయరా బంకులో. టైం ఎగ్జాక్ట్ 1:40 అవుతుంది. సో గైస్ మనం కర్ణాటక నుంచి తమిళనాడు ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి బార్డర్. వెల్కమ్ టు తమిళనాడు. సో మనం కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్ అట్లా మార్నింగ్ 10:30, 11 కల్లా మనం ఎర్నాకుళం, కొచ్చిన్ వెళ్దాం అన్నమాట. టైం 2:30 అవుతుంది ఎగ్జాక్ట్. ఓసూర్లో ఉన్నాం ప్రజెంట్, తమిళనాడులో.
బండి మరి సేల్ ట్యాక్స్ మళ్ళీ కార్ గుడ్ మార్నింగ్ గాయస్, మనం విజయమంగళం టోల్గేట్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ ఆపారు ఇక్కడ. Next stop is Neelambur. Please be sure to take all your belongings. Tadupari stop Neelambur. Agla Sthana. గుడ్ మార్నింగ్ గాయస్, 7:15 కల్లా మనం కోయంబత్తూర్ ఎంటర్ అయిపోయాం. బైపాస్ వెళ్ళిపోతాం, ఊర్లోకి వెళ్ళాం. ఎందుకంటే మనం చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి. ఇంకా కోయంబత్తూర్ బైపాస్ నుంచి వెళ్తున్నాం మనం. ఫస్ట్ టైం నేను కోయంబత్తూర్ రావడం. కాసేపట్లో మనం కేరళ ఎంటర్ అయిపోతాం. సిమెంట్ వాళ్ళే కంటైనర్ లోడింగ్. ఇంకా బోల్డ్ ఉన్నాయి ముందు ముందు లక్షల కోట్లు. తీసారా మేడం మీరు? లగేజ్ ఏమైనా ఉందండి? తెలుగు రాదు. సో గైస్, ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చుట్టూ మౌంటైన్స్. మనం కేరళ దగ్గరలో ఉన్నాం. కేరళ స్టేట్ ఎంటర్ అవుతాం ఇప్పుడు మనం.
సో గైస్ మనం ఇప్పుడు తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నమాట. కొంతసేపట్లో కేరళ ఎంటర్ అయిపోతాం మనం. సో వెల్కమ్ టు కేరళ. మనం కేరళ ఎంటర్ అయిపోయాం గైస్. వలయార్ అనే ఊర్లో ఉన్నాం మనం. ఒక లులు మాల్ ఉంది కేరళలో. అదే మెయిన్ ఫేమస్ ఉండండి. అది ఎక్కడ? అది కొచ్చిలో. సో గైస్ టైం ఇప్పుడు 8:40 అవుతుంది. మనకు మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్, టిఫిన్ బ్రేక్ అన్నీ ఇక్కడే మాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 3 hours జర్నీ ఉంటుంది మనది. సో మళ్ళీ మధ్యలో ఆఫ్టర్నూన్ లేట్ ట్రాఫిక్ జామ్ ఉంటే ఆఫ్టర్నూన్ లేట్ అయిపోవచ్చు కాబట్టి ఇంకా తినేసి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని ఇట్లా ఆపుతున్నారు. కేరళలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పరోటా ఇచ్చారు. పరోటా అండ్ ఎగ్ కర్రీ. ఇదేంటిది? ఇది ఆపం అంటారు దీన్ని. మన దోశలా ఉంది ఇది. అదో ఎగ్ కర్రీ ఇస్తారు. నేను ఇంకా చట్నీ తిందాం అనుకుంటున్నాను, వెజిటేరియన్. కేరళలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుందన్నమాట. సో గైస్ ఇక్కడ కేరళ ఫేమస్ ఆపం అంట. చాలా బాగుంది, నేను తిన్నాను, సూపర్ ఉంది. వీళ్ళు ఎగ్ కర్రీ కూడా ఇస్తారు అండ్ చట్నీ, అల్లం చట్నీ సూపర్గా ఉన్నాయి మాత్రం. ఇది మాత్రం ఇది ట్రై చేయండి కంపల్సరీ ఆపం కేరళ వస్తే మాత్రం. సో గైస్ ఇక్కడ సంగమం హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయిపోగానే బయలుదేరుతున్నాం మనం. కేరళలోనే ఉన్నాం, పల్లకాడ్ దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఒక 3 hours పడుతుంది మన లాస్ట్ పాయింట్ వెళ్ళేలోపు కొచ్చిన్లో. సూపర్ ఉంది బ్రేక్ఫాస్ట్ మాత్రం. ఇక్కడ ట్రై చేయండి మీరు కూడా. కేరళ వస్తే ఇది ఎక్కడనే కాదు, కేరళలో ఆపం అని ఒక ఐటమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో వడకంచేరి బైపాస్ నుంచి వెళ్తున్నాం మనం. కిందకి వెళ్తే వడకంచేరి. నేను ఫస్ట్ టైం ఈ కేరళ రావడం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ లొకేషన్స్, ఈ చెట్లు, మౌంటైన్స్ ఇవన్నీ చూసుకుంటూ భలే సరదాగా ఉంది. ఫస్ట్ టైం. మన దగ్గర ఆంధ్రాలో కూడా ఉంటాయి కానీ ఆంధ్ర ఈజ్ డిఫరెంట్ వైబ్ అండ్ కేరళ ఈజ్ డిఫరెంట్ వైబ్. కేరళలో అసలు ఆ వైబే వేరు. కేరళ చాలా ఉంటుంది చూడడానికి అండ్ ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ కేరళ. ఇంకా వర్షాలు పడి ఉంటే సూపర్గా ఉండేది. మనకి మొత్తం పచ్చదంగా గ్రీన్ కనిపించేది. వర్షాలు తగ్గిపోయాయి ఇక్కడ.
కుతిరాన్ టనల్. మన టనల్లోంచి వెళ్తున్నాం గైస్. సూపర్గా ఉంది వ్యూ మాత్రం. వావ్, ఎంత బాగుందో అబ్బా 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 వ్యూ. కెమెరా నుంచి చూస్తే కాదు గాయ్స్, రియల్గా మీరు చూడాలి ఈ వ్యూస్ అన్నీ. సూపర్గా ఉన్నాయి వ్యూస్ మాత్రం. కేరళ అంటారు అందరు, అందాలు ఏంటో అనుకున్నా. ఫస్ట్ టైం నేను కేరళ వచ్చాను. సూపర్, నేను అనుకున్న దానికంటే అంత చాలా బాగుంది కేరళ. చుట్టూ చెట్లు, కొండలు, ఎక్సలెంట్ వ్యూ ఉంది. మంచి ఫ్యామిలీతో హాలిడే ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చిల్ అవ్వడానికి. ఇప్పుడు త్రిశూర్ తాగుతున్నాం గైస్. టైం ఎగ్జాక్ట్ 10 అయింది. ఇంకొక 1 అవర్లో మనం రీచ్ అయిపోతాం కోచిన్కి ఇక్కడ నుంచి. సో గైస్, ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది వైటిల్లా. గూగుల్ మ్యాప్స్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం 10 అయింది, 12 అయిపోద్దండి ఢిల్లీలోపు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో కేరళ కూడా. అంటే నేను ఫస్ట్ టైం వస్తాను, నాకు ఐడియా లేదు ఇవన్నీ, బట్ గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే తెలుస్తుంది నాకు. టూ మచ్ ట్రాఫిక్ ఉంది. 70 కిలోమీటర్స్ 2 అవర్స్ అంటే హెవీ ట్రాఫిక్ జామ్ అయ్యే ఉంటుంది. సో 12 ఆఫ్టర్నూన్ అయిపోతుంది వెళ్ళిలోపు మనకి. గాయస్, ఇక్కడ నుంచి శబరిమల జస్ట్ 155 కిలోమీటర్స్. గమలై మనం ఇక్కడ నుంచి ఇంకా కోచిన్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం మనం. టైం 11 అయింది, 11:30 కల్లా రీచ్ అయిపోతాం మనం. సో డైరెక్ట్ శబరిమల వెళ్ళే దారి ఇది, లెఫ్ట్ తీసుకుంటే. కోచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గైస్. కోచి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం మనం. ఇప్పుడే ఎయిర్పోర్ట్ దాటుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 11 అయింది. సో గైస్, ఆలువాలో ఉన్నాం మనం. ఆలువా కొచ్చి దగ్గర. నేను కాదన్నా, నేను 2 సార్లు వాడు నటరాజు కాదు ఎప్పుడు వారం. ఆలువా మెట్రో స్టేషన్. సో గైస్, మనం కొచ్చి సిటీ ఎంటర్ అయిపోయాం. ఆలువాలో ఉన్నాం. ఇది కొచ్చి మెట్రో, ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఆలువాలో. చాలా బాగుంది సిటీ మాత్రం. యాజ్ ఆఫ్ నో బస్ టెర్మినల్ కొచ్చి ఆలువా. ఎగ్జాక్ట్ 11:15 అరైవ్ అయిపోయాం గైస్ ఆలువా. మనం టువర్డ్స్ వైటిలా వెళ్తున్నాం గైస్. వైటిలానే లాస్ట్ పాయింట్. సో గైస్, లాస్ట్ స్టాప్ వైటిలాకి వచ్చేసాం. కొచ్చిలో ఉన్నాం ప్రజెంట్ మనం.
ఎగ్జాక్ట్ టైం 12 అయింది. ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా రీచ్ అయిపోయాం మనం. 21 hours పట్టింది మొత్తం మనకు రావడానికి. అంతే 21 hours. సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ కొచ్చి. ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో వచ్చామన్నమాట. ఫస్ట్ టైం నేను కేరళ రావడం అండ్ నా ఛానల్లో చూపించడం కూడా ఫస్ట్ టైం కేరళ వ్లాగ్. సో వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.